జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశిని పుత్రదా ఏకాదశి కూడా అని అంటారు. ఈ ఏకాదశి రోజు 300 కోట్ల దేవతలు భూమిపైకి వచ్చి మన జీవులందరినీ ఆశీర్వదిస్తారట. శ్రీరంగంలో అద్భుతంగా జరుగుతుంది. ఏనుగు, గోవు, గుర్రము వచ్చి శ్రీరంగానికి మేలుకొలుపు పిలుస్తారు. అక్కడున్న కావేరీ నదీ జలాలను తీసుకొస్తుంది ఏనుగు అభిషేకానికి. సృష్టి ప్రారంభంలో మహావిష్ణువు శయనించినప్పుడు ఆయన నాభి నుండి బ్రహ్మ ఉద్భవిస్తాడు. అలాగే గోకర్ణంలో శివుని యొక్క ఆత్మ ప్రతిష్ఠించబడిందట. అలాగే శ్రీరంగంలో విష్ణువు యొక్క ఆత్మ నిక్షిప్తమై ఉందంట. మనము ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి దేవుని దగ్గరగా నామజపం చేస్తూ దైవ దర్శనం చేసుకుంటూ విష్ణు ఆలయాలను సందర్శిస్తూ ఉంటే మనలోని కష్టాలు, మనకి రాబోయే కష్టాలు తొలగి ఆరోగ్యంగా ఉంటామట. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఉపవాసం ఉన్నప్పుడు ధ్యానము ఆలోచన రహిత స్థితిలో ఉంటే మనలోనికి ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఏకాదశి తిథికి నారాయణుడు అధిదేవత. ఈ ఏకాదశి రోజు, దశమి రోజు నుంచి ఏకాదశి అంతమయ్యే వరకు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు రాగానే పారణ చేసి ఎంతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. మాఘస్నానాలు చేసి మహా తేజస్సును పొందవచ్చు. ఈ ఏకాదశి వ్రతానికి ఒక కథ ఉంది. రాజు సంతతి లేక అడవిలోకి వెళ్ళి, నాకు సంతతి లేదు, నేను మరణిస్తే తర్పణలు ఇచ్చేది ఎవరు అని బాధపడుతూ ఉండగా ధ్యానంలో ఉన్నప్పుడు ఒక యోగి ఆ రాజుని చూసి, నీవు ఇంత చక్కగా ఏకాదశి వ్రతం ఆచరించావు కదా, నీకు మహా తేజస్సు కలిగిన పుత్రుడు పుడతాడు అని ఆశీర్వదిస్తాడట. ఈ మౌనముతో ధ్యానం చేసి శక్తిని పొందిన ఆ రాజు విశ్వశక్తితో మమేకమై తన కోరికని నెరవేర్చుకున్నాడు. ఏకాదశి రోజు పారణ చేసి విష్ణు పారాయణ చేసి స్వామిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకుంటామన్న శుభాలు కలగటమే కాకుండా మోక్షము కూడా లభిస్తుంది. సత్యనారాయణ వ్రతాలు కూడా ఈరోజు ఏకాదశి రోజు బాగా చేస్తారు. భక్తి మార్గంలో ఇది ఎంతో విశిష్టమైన పండుగ. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, మురహర భవహర முகுந்த மாதவ ஆண்டாள் திருவடிகளே சரணம்.